ఇంకొకటి అపోజిట్ థింకింగ్. ఓకే, ఆ బుక్ పేరేంటి అంటే ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఓకే, అంటే ఒక అతను ఫెరారీ అనే ఒక కార్ ఉన్న అతను మాంక్గా తయారయ్యి అతను ఫెరారీ కార్ అమ్మేశాడు. ఆ బుక్ పైన హెడ్డింగ్ అర్థం అది. ఓకే, ఫస్ట్ ఏం టెక్నిక్ అన్నాం? రోజ్ టెక్నిక్. మన ఇళ్ళలో ఏవో ఒక పువ్వులు ఉంటాయి కదా, ఆయన చెప్పింది రోజ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి రోజు ఒక పువ్వు తెచ్చుకొని పువ్వుకి మొత్తం అన్ని మనం కాన్సన్ట్రేషన్ తోటి అబ్జర్వ్ చేయాలి. నాట్ ఓన్లీ ఫ్లవర్, ఇవి ఏదైనా తెచ్చుకోవచ్చు మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి. మీకు బ్రెయిన్ మంచిగా షార్ప్గా ఉంటే చాలు. ఓకే, ఒక పువ్వు పెట్టుకున్నాం, దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. అది ఏ కలర్లో ఉంది, ఎంత వెడల్పు, పొడుగు, ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. దాని కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ మీరు ఫ్లవర్ మీద పెట్టాలి. ఇనీషియల్ డేస్లో మనకి కాన్సన్ట్రేషన్ అనేది చేయడానికి కూర్చున్నప్పుడు మనకు బోల్డ్ అన్న ఆలోచనలు వస్తాయి. ఎలాంటివి? ఏ మూవీ రిలీజ్ అవుతుంది, ఇట్లాంటివి ఏమైనా ఆలోచిస్తారో మీరు? ఆలోచిస్తాం, ఎంతో కొంత ఆలోచిస్తాం. ఫైన్, మమ్మీ కూర వండుతుంది, స్కూల్లో ఏమేమి కబుర్లు చెప్పుకోవాలి, ఇట్లాంటి బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కాన్సన్ట్రేషన్ చేసే సమయంలో చేస్తున్నప్పుడు మనకు వస్తుంది కదా ఏదో ఒక ఆలోచన. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు దానికి కౌంటర్ అటాక్ కింద ఒక మంచి ఆలోచన ఇవ్వాలి. లేదు, నేను దాని గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోకూడదు, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఆపోజిట్ థింకింగ్ అంటాం. ఆపోజిట్ థింకింగ్ అంటే ఒక విషయం మనకు తెలియని చోటు జరుగుతుంది, అంటే ఇంట్లో ఎక్కడో నెగిటివ్గా ఆలోచిస్తాం మనం. ఇప్పుడు మీరు ఏమైనా చేసిన తర్వాత అమ్మో అమ్మ తిడుతుంది, మీరు ఏమీ చేయకపోయినా, లేదు అంటే నేను చదువుతున్నప్పుడే తీసుకుందాం, ఈ క్వశ్చన్ నాకు రాదు, అమ్మో ఇది ఇంత పెద్ద క్వశ్చన్, ఇది నేను చదవాలంటే చాలా కష్టం, ఇది మాకు నెగిటివ్ థాట్. ఓకే, దాన్ని క్వశ్చన్ ఫుల్గా చూసి, లేదు ఆ క్వశ్చన్ నేను చాలా ఫాస్ట్గా చదవగలను, నేను బాగా అర్థం చేసుకొని చాలా సులువుగా చదవగలను అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ చెప్తున్నా, మీకు ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా మీకు అర్థమైంది అనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. ఒక పెద్ద క్వశ్చన్ని దాన్ని పార్ట్స్, చిన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని చదివేస్తాము అనుకోండి, ఈజీ. అసలు ఇట్లా అనిపిస్తుంది, ఏ క్వశ్చన్ అయినా అంతే, అర్థమైతే చాలు. ఓకే, ఇది రెండు. రోజ్ టెక్నిక్, రోజు 2 minutesతో స్టార్ట్ చేయమన్నాం కదా, నెక్స్ట్ 5 minutes, అట్లాగా ఒక 20 minutes మనం ఒక వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేసి దాని గురించి మంచిగా తెలుసుకోవడం అలవాటు చేసుకున్నాము అనుకోండి. కాన్సన్ట్రేషన్ అంటే మన ఆలోచనలు చాలా గుప్తంగా, అంటే అలాగా ఎక్కడెక్కడో బోల్డ్ అన్ని పిచ్చి ఆలోచనలు కాకుండా మంచిగా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకుంటాం మనం. ఓకేనా, ఇది ఒకటి. ఇంకా కొన్ని మనం హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేస్తూ మన కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఒకసారి మైక్ పట్టుకోవా, మైక్. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా